మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంచితనానికి మారుపేరుగా నిలుస్తూ మానవత్వం అనే పదానికి చక్కటి నిదర్శనంగా దర్పణం పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం ఉదయగిరి సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమారులు సయ్యద్ సాహరా, సయ్యద్ మజహర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి స్వగ్రామానికి స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఈ అపార నష్టాన్ని తట్టుకునేలా మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి విషాదకర ఘటనలో సదరు కుటుంబం ఎదుర్కొంటున్న బాధను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. మొత్తం ఈమెది ఉంది, వాడిది ఉంది, పిచ్చి అలవాటు ఒకటి ఉంది సార్. వాడు ఆడ ఉదయగిరిలో ఉంటాడు. ఈ అబ్బాయి ఎంత సాగేది తల్లిలా ఈమె సాగుతుంది. ఆ కోడలు కాదు, ఆమె కూతురు. ఈడికి ఏమన్నా అయినా కూడా ఈమె పట్టించుకోదు, కానీ కోడలికి ఏమన్నా అయితే ఈమె పట్టించుకోదు. చిన్న మాట అన్నా కూడా పైన వచ్చి పడిపోతుంది. అందరిని తరిమేసి గోవిందు కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళిపోయా స్టేషన్ లో. సందేశం సార్ వాడు పోయి కవర్ చేసి పంపించిన సార్. చచ్చిపోతాడు అనవసరం. నేను కొట్టాలనుకున్నాను సార్. ఏడా యాక్సిడెంట్ జరిగింది, ఏడా తగిలి ఉన్నది. వాడైనా చచ్చిపోతే ఐవరు కొట్టడం వల్ల చచ్చిపోయి నన్ను లోపలేస్తే వీళ్ళు అనాథాలు అయిపోతారేమో, మళ్ళీ వీళ్ళ చూసేవాళ్ళు ఎవరు లేరు, దిక్కు లేరు అని చెప్పేసి నేను ఓపిక పట్టాల్సి వచ్చింది. వాడిని పోయి పంపించి వాడిని ఓపిక పట్టించిన. లేకపోతే పెద్ద ఇదైపోయి సార్. ఊరు మొత్తం రెవల్యూషన్ అయిపోయింది సార్. మొత్తం వాడికి వచ్చేసిండ్రు. ఎంత ఒక్క దెబ్బ పండి కూడా పంపించినాము, ఒక్క దెబ్బ పండి కూడా చేసినాం సార్. వీళ్ళు ఏమంటారంటే ఎవరో పెద్దోళ్ళు ఫోన్ చేశారు, అందుకోసం వాళ్ళకి అరెస్ట్ చేయలేదు అంటారు సార్. అరెస్ట్ వీళ్ళు ఏమంటే అరెస్ట్ చేసినాము, 3 రోజులు స్టేషన్ లో ఉన్నాడు వాడు, 3 రోజులు ఆ స్టేషన్ లో ఉంటారు, 2 రోజులు మా స్టేషన్ లో ఉన్నారు, మీ స్టేషన్ లో వచ్చి చూసారా అని చెప్పేసి నన్ను అడుగుతారు సార్. వీళ్ళు ఏమంటే స్టేషన్ లో లేరు, వీళ్ళు ఎవరు పోలీసు వాళ్ళు ఎవరన్నా వీళ్ళు ఎవరని చెప్తున్నారు, ఇంకెవరు లేరు. ఈయనేమో లోపల ఉన్నారంటారు. నేను ఒకసారి పోతే స్టేషన్ లో ఉన్నాడు అతను. ఒకసారి నేను పోయినా, నేను స్టేషన్ లో ఉన్నాడు. ఒకసారి ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ కూడా మీకు ఇప్పుడు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. కుటుంబం నుంచి ఎవరన్నా ఒకటి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టుకుని పలానా తీసుకొచ్చాము, ఇది ఉన్నాడా ఎన్ని రోజులు మన కేసు పెట్టాము, ఆ కాపీలో ఇచ్చి మేము చేయాల్సిన మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి మీరు ఆ భరోసా ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ఈ గ్యాప్ వస్తూ ఉంది. మీరు డైరెక్ట్గా ఎవరితో వర్క్ చేయాలి, కుటుంబంతో పనిచేయాలి. మధ్యలో వాళ్ళు అనవసరం. ఆ ఊరు నాయకుడు ఎవరో జాఫర్ బాయ్ అంటారు, ఎవరో ఉంటారు, ఆయన పెట్టుకుని దగ్గర డైరెక్ట్గా కుటుంబం దగ్గర పనిచేస్తే మీరు ఆ కాన్ఫిడెన్స్ మీకు కనిపిస్తే సిఐ వచ్చి మీరు వచ్చి, లేకపోతే అవసరం అయితే డిఎస్పీ వచ్చి పరిస్థితిని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు, చెప్పి ఏమేమి వస్తుంది, వాళ్ళ నెక్స్ట్ ఏంటి, పోయిన ప్రాణాలు ఎవరికి అంత శక్తి అవ్వడం లేదు. సో అది జరిగిన తర్వాత ఏం చేయాలనేది అది వాళ్ళకి చెప్పి ఆ భరోసా ఇవ్వడంలో మనం కొంత గ్యాప్ వస్తా ఉన్నాం. బండి పడిపోకుండా తుక్కేసిందే అంత కళ్ళు రాకుండా వాడికి చెప్పుతో పట్టాలి సార్. మా పిల్లవాటి ఎట్టా నలిపిందో వాటికి అట్లా నలపాల.
అప్పుడు మా గుండె నిలబడుతుంది 150 మీటర్లు సార్ లాగిండు నువ్వు కొట్టినో పడిపోయిన కాళ్ళ చేత నిమిత్తం మేము ఊరూరు అడుక్కొని మేము బాగా చేసుకుంటాం మళ్ళీ ఏమవుతుందంటే అమ్మా మేము ఏం చేయాలా ఇప్పుడు రోజుల్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా లేకుండా పోయింది. పిల్లల్ని ఏ స్టేజ్ కి పెంచాలా, ఏ స్టేజ్ లో కాళ్ళు కొనియాలా, లేకపోతే ఏ స్టేజ్ లో వాళ్ళకి చెప్పాలా, ఏమి లేదు. అది పోయింది. మన జనరేషన్, మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. ఆ బాధ్యత వాళ్ళు వినటం లేదు, వీళ్ళు చేయటం లేదు. ఆ రకంగా తయారయ్యారు. ఆ తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. ఇటువంటి మీ అబ్బాయే కాదమ్మా, ఇప్పుడు ఇంతకుముందు ఆడ ఇద్దరు ప్రాణాలు పోవడం, షాపు దొత్తలూరు దగ్గర షాప్ లో కొట్టేశారు కదా, షాప్ లో ఆయన అమ్ముకుని ఆయన ఇద్దరు మనుషులే కారు ఎక్కించేసారు. ఏ పాపం తెలియదు పాపం. జరిగింది ఇక్కడ ఉదయగిరి ఈ ఏరియాలో దగ్గర కూలింగ్ షాప్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు తొక్కించేసారు. సార్ లేకపోతే చెప్పకూడదు. పోతే పోయిండు వారికి ఉరి శిక్ష అయింది సార్. ఇద్దరు ప్రాణాలు తీసినారు. కేసు పరంగా అయితే మనం చేయాల్సిందే గట్టిగానే చేస్తున్నాం. వీళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేయాలనే దీంట్లోనే జాఫర్ సార్ ను పెట్టుకోండి. మాక్సిమం ఇన్సూరెన్స్ తో చూడండి, మాక్సిమం ఎంత హెల్ప్ వస్తుందో చూడండి. తర్వాత ఏళ్ళ నుంచి సెటిల్మెంట్ ఎంత వస్తుందో చూడండి. 2 మూడోది నేను సార్ దృష్టికి తీసుకెళ్తాను. స్పెషల్ ఫైల్ పెడతాను. మీకు స్పెషల్ ఫైల్ పెట్టి వైఫ్ కి పిల్లోడికి ఏం సాయం చేయగలరో సార్ కూడా అడుగుతాను. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆమె ఓట్లేదు, కొడుకు ఓట్లేదు, ఆమెకు నువ్వు సంగతం చేయలేదు. మనం లేము. వాళ్ళ ఇంటికి ఉంటారు సార్. వీళ్ళు మొత్తం ఈమెది ఉంది, వాడిది ఉంది, అందరిది కూడా ఉంది. పిచ్చి అలవాటు ఒకటి ఉంది సార్. వాడు చెప్పండి సార్, నేను చచ్చిపోతానంటే నేను ఏడ్చినాను సార్. నన్ను ఏం చేయాలి? ఈమెమో ఇంటికి ఏడుస్తుంటది, నేను చచ్చిపోతానంటాడు. ఏం చేయాలి సార్? ధైర్యం ఏమండి సార్? చాలా వీడియో చూసుకుంటారు సార్. చచ్చిపోతే వీళ్ళు ధైర్యం ఉంటుంది సార్. సార్ నన్ను కూడా చంపేసేయండి, లోపలేసేసేయండి అని వాడు ఒకటే ఏడుపు, ఒకటే చేయడం. ఎంతవరకు వాడిని కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను. మేము నలుగురు వెళ్ళిపోతాం. ఎన్నో చూస్తుంటాను, నా చేతులు తెచ్చుకుని ఉంటాను, ఎన్నో చేస్తుంటాను. ఇంత ఘోరంగా ఏడలే సార్. ఘోరంగా మరి ఇద్దరు మా ఊరు చరిత్ర అయితే హారబుల్ చాలా హారబుల్ చూశాను, ఫోటోలు చూశాను. భలే బాధపడింది సార్. సార్ కూడా చాలా బాధపడింది. ఈవినింగ్ రావాల్సింది నేను. ఆ టైంకి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కార్యక్రమం. అవును సార్, మీకు ఫోన్ చేసి ఉన్నప్పుడే ఫోన్ చేశాను. బయలుదేరాను రావడానికి. అప్పటికే చెప్పారు సార్ స్టార్ట్ అయింది, కార్యక్రమం స్టార్ట్ అయిందని. ఇంకా రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాలేదు సార్. మీరు నేనే కదా సార్ ఫోన్ చేశారు. ఇక్కడ ఉన్నప్పుడే చేసిన. మామూలుగా అయితే మన హిందూ ఇదైతే కొంచెంసేపు ఆపుతారు, ఆపలేదు కదా అని చెప్పి నేను కూడా ప్రెషర్ చేయలేదు. భయం లేకుండా అంత తొక్కేసిండు సార్. వాడు పడగొట్టింటే కాళ్ళు చేతులు ఇరుకుబట్టి పిసురు చేసి తొక్కిసుకొని నన్ను ఏం చేస్తారు అని శిక్ష ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారమే పోవాలి కదా. ఏమున్నాయి లాస్ ఏమున్నాయి దాని ప్రకారం పోతారు. శిక్ష అంటే నేనే రాజును కాదు కదా, నేనే రాజు పరిపాలన కాదు కదా. కూర్చోబెట్టి ఎట్టబడతాడు చేయడానికి దానికి పద్ధతి ఉంటుంది. కొంచెం పక్కన పక్కన